నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక 1% నుంచి 2% వరకు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు తగ్గిపోతుంది అని. సో అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, బానే ఉంది. ప్రెస్ మీట్లో అంటాడు, పరకామణి కేసుకు సంబంధించి 4 నోట్లు కొట్టేస్తే అది పెద్ద కేసా అని చెప్పి అంటున్నాడు. చూడండి, 9 నోట్లు దొరికినాడు. ఏమి ఇప్పుడు దొంగిలిచ్చినాడు, దొరికినాడు, 4 నోట్లు తీసుకుంటాడు, 4 కాకపోతే 40 తీసుకుంటాడు, ఏమి ఇప్పుడు అంటున్నాడు. చూడండి, 72,000 విలువ అంతే. 4 నోట్లు తీసుకున్నాడంట, 72,000 విలువ అంట. 4 నోట్లకు 72 విలువ ఉన్నటువంటి కరెన్సీ ఏముంది? ఒకవేళ US డాలరే అనుకుందాము, ఒక డాలర్ ఎంత? 90 రూపాయలు అనుకోండి. 90 × 4 ఎంత? 72,000 అవుతుందా? లేకపోతే పౌండ్స్ అనుకుందాము, 4 పౌండ్స్ వేస్తే 72,000 అవుతుందా? అవ్వదు కదా. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పేయడమే. 14 కోట్ల రూపాయలు అయ్యో ఏమంటాడు? 4 నోట్లు కొట్టేస్తే 14 కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి రాసిచ్చాడంటే ఊరికే ఏమన్నా రాసిచ్చాడా? 4 నోట్లు కొట్టేసినోడు 72,000 కొట్టేస్తే 72,000 కదా శ్రీవారికి ఇవ్వాలా. 14 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ రోజు కొట్టేసింది 4 నోట్లే జగన్మోహన్ రెడ్డి గారు. గంటకు ఒకసారి 4 నోట్లు కొట్టుకొని మీరు చెప్పినట్లు 72,000 రోజుకి 5 సార్లు 6 సార్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కొట్టేస్తే ఎంత అవుతుంది? 5 సంవత్సరాలకు ప్రతిరోజు 5 సార్లు 72,000 కొట్టేస్తే ఎంత అవుతుంది? సో ఆయన ఆస్తులు మొత్తము 120 కోట్లకు పైగా ఉంటే 120 కోట్లకు సంబంధించి న్యాయంగా, ధర్మంగా 10% శ్రీవారికి ఇచ్చి 90% మనోళ్ళు నొక్కేశారు. అదేంటంటే 14 కోట్ల రూపాయలు అయితే శ్రీవారికి రాయించారంట. అది ప్రపంచంలో ఎక్కడా లేదంట. అది కరెక్టే. ఈ మాట మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 10% సెటిల్మెంట్ చేయరు. ఏడైనా 60-40 50-50 అంటారు, కానీ 10% దేవుడికి ఇచ్చి 90% కొట్టేయడం అనేది ఏ పంచాయతీలోనూ జరగదు, ఏ కేసులోనూ జరగదు. మనోళ్ళు అయితే చేశారు. ఏమీ చేయలేదు. డబ్బులు ఎవరైతే కొట్టేశారో, డబ్బులు కొట్టేసిన ఆయన దగ్గర ఆస్తులు ఎవరైతే కొట్టేశారో, మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని పట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఇదే మాటను హుండీలో డబ్బులు కొట్టేశారంటే ఇంత వెటకారంగా, ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారే, అదే ఒక చర్చి విషయంలో మీరు ఈ విధంగా మాట్లాడగలరా? ఒక మసీదు విషయంలో మీరు ఇలా మాట్లాడగలరా? మాట్లాడలేరు. కేవలం హిందువుల గురించే మీరు ఇలా మాట్లాడగలరు. ఎందుకంటే హిందువుల్లో ఐక్యత లేదు, హిందువులు కులాలుగా విడిపోయారు, మనకు కొంతమంది ఓటు బ్యాంకుగా ఉన్నారు కాబట్టి మనము చీ కొట్టినా కూడా ఆ హిందువులు మనకే ఓట్లు వేస్తారనే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని మీరు వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. హుండీలో డబ్బులు కొట్టేయడము చిన్న పనా? హుండీలో డబ్బులు కొట్టేయడం కూడా పెద్ద కేసా? హుండీలో 4 డబ్బులే కదా కొట్టేసినారంటే ఇంక ఏం మాట్లాడాలి? ఈయన కాదనాల్సింది. ఈయనకు ఓట్లేసినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదించుకోనేటట్లు చేశాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుండీలో డబ్బులు కొట్టేస్తే తప్పేముంది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. సో మీరే వినండి. 4 ఆయన వ్యంగ్యం చూడండి, ఆయన వెటకారం చూడండి. 4 నోట్లు దొరికినాడు అంటే ఏంది? 4 నోట్లు కొట్టేసినాడు, ఏమి ఇప్పుడు అంటున్నాడు? 72,000 విలువ అంతే. స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా రాసిస్తే నవ్వుల పాలు కాకుండా ఉంటాడు. అదేవిధంగా మీమర్స్కు స్టఫ్ కాకుండా ఉంటాడు. 4 నోట్లు 72,000 ఎట్లయితుంది? ప్రపంచంలో ఏ కరెన్సీ అది 4 నోట్లు 72,000 విలువ చేసేటువంటి కరెన్సీ? కాబట్టి నోటికి ఏది వస్తే అది వాళ్ళు ఏదో రాసిస్తారు, ఈయన దాన్ని సగం చదువుతాడు. ఏ విధంగా అయితే సగం పరిపాలన చేశాడు 5 సంవత్సరాలు, ఆ విధంగా సగం చదువుకొని వచ్చి ఈ విధంగా నవ్వుల పాలవుతాడు. 4 నోట్లు 72,000 ఎట్లయితుంది? అవ్వదు కదా. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ సాంప్రదాయాలన్నా, ఈ గుడి అన్నా, గోపురం అన్నా, హుండీ అన్నా చులకన, వెటకార భావం అయిపోయింది. ఎందుకంటే 2019లో మనకు ఓట్లేశారు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, హిందువులు మిమ్మల్ని నమ్మి మీకు 151 సీట్లు ఇస్తే మీరు హిందువుల మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారో అవన్నీ గమనించారు. కాబట్టే హిందువులందరూ ఏకమై కూటమి వైపు నడిస్తేనే మీకు ప్రతిపక్ష హోదా పోయింది. మీకు 151 సీట్ల నుంచి 5 గాల్లో కలిసిపోయింది. సో ఈయన ఏమంటాడు? ఇంతే కదా కొట్టేసింది, దానికి పోయి రాద్దాంతం అంటాడు. అంటే మొత్తం మేమేం తిరుమల మొత్తం
రాష్ట్రాన్ని అమ్మేలేదు కదా, ఏదో కొంచెం హుండీలో డబ్బులు తీసుకున్నాడు మా ఓడు, దొరికిపోయినాడు, దొరికిపోతే అది కూడా రాయిచ్చేసినాడు, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతము అంటున్నాడు. ఇంకొకసారి గెలిస్తే మొత్తం కొట్టేస్తాంలేండి, 4 ఎందుకు కొడతారులే అని అర్థం వచ్చేటట్లు మాట్లాడుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండండి. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా మీ వాళ్ళు వీరుడు సూర్యుడు అంటారే కానీ ఈ విధంగా పలుచటి మాటలతో, ఈ విధంగా అర్ధరహితమైనటువంటి ప్రెస్ మీట్లతో మీకున్నటువంటి ఓటు బ్యాంకు రోజుకి 1% 2% తగ్గిపోతా వస్తూ ఉంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను, ఈయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతిసారి వైఎస్ఆర్సీపీకి డ్యామేజే. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇది? ఒక హిందువుల మనోభావాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తిగా మాట్లాడేటువంటి మాటలా ఇది? సరే, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అసలు పులివెందల ఎమ్మెల్యేగా మాట్లాడేటువంటి మాటలనే ఇది? పులివెందల్లో ఉండరా హిందువులు? వాళ్లకు మనోభావాలు ఉండవా? అవి దెబ్బతినవా? అదే ఈయన చర్చ్ గురించి అయితే ఇదే విధంగా మాట్లాడతాడా? మాట్లాడు కదా. అంటే హిందువులు అయితే తేరగా వచ్చినారు కాబట్టి వాళ్ళలో ఐక్యత ఉండదు కాబట్టి నోటికి వచ్చినట్లు చెప్తున్నాడు. రేపు పొద్దున వస్తాడు, అవును లడ్డులో కల్తీ జరిగింది, ఏమి ఇప్పుడు కల్తీ లడ్డు తింటే ఏమవుతుంది? బయట ఇప్పుడు స్వీట్ స్టాల్కి వెళ్తాము, అక్కడ కల్తీ వాళ్ళు స్వచ్ఛమైనటువంటి నెయ్యితేనే చేసినారని ఏమి గ్యారంటీ అని కూడా చెప్తాడు. కాబట్టి వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తున్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయన వ్యంగ్యం చూడండి. హిందువుల దేవుళ్ళ మీద కావచ్చు, దేవాలయాల మీద కావచ్చు, హుండీల మీద కావచ్చు, హుండీలో 4 డబ్బులు కొట్టేస్తే ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ఇంకా మీరే ఆలోచించుకోండి, ఆయనకు ఓటు వేయాలనా వేయకూడదా అని. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.